వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. పెద్దన్నను కోల్పోయిన నర్సంపేటకు పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబానికి కొండంత ధైర్యం ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాన్ని కేసీఆర్ ఓదార్చారు. ఎర్రవల్లి నివాసం నుండి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ జిల్లా నల్లబెల్లికి చేరుకున్నారు. దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించి పెద్ది కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ధైర్యం, భరోసా అందించారు. అలాగే నర్సంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ది అభిమానుల్లోనూ కేసీఆర్ గుండె ధైర్యం నింపారు. తెలంగాణ ఉద్యమ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి సంతాప సభ రేపు వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సభకు బీఆర్ఎస్ ప్రముఖ నేతలంతా హాజరు కానున్నారు. సంస్మరణ సభకు అధిక సంఖ్యలో హాజరు కానున్న ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దగ్గర ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలితో పాటు వీవీఐపీ గ్యాలరీలు, వాహన పార్కింగ్, భోజన వసతి కోసం జరుగుతున్న పనులను ఎర్రబెల్లితో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదికి 12 నెలల జీతం వస్తే పామాయిల్ పంట సాగు చేసే రైతులకు ఏడాదికి 14 సార్లు డబ్బులు బ్యాంకులు జమ అవుతాయని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులంతా ఆయిల్ పామ్ మొక్కలు పెంచేందుకు ముందుకు వస్తుండడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. మంచి ఆదాయం ఉన్న ఈ పంటను సాగు చేస్తే రైతులు లాభాలను అందుకుంటారని సూచించారు. సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించి రైతుల పొలంలో ఆయిల్ పామ్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, పలువురు రైతులు పాల్గొన్నారు. కేసీఆర్ హయాంలో ఎస్సీ పేద విద్యార్థులు చదువుకునేందుకు గురుకులాల సంఖ్య పెంచామని, ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లు, దళిత బంధు కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు హరీష్ రావు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల నిర్వహణలో విఫలమైందని, ఫీజు రీయింబర్స్మెంట్ ఆగిపోయింది, ఏ ఒక్క కార్పొరేషన్కు ₹1 నిధులు విడుదల చేయడం లేదని మండిపడ్డారు. పేద విద్యార్థుల చదువుల పట్ల రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులను అందజేశారు హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో నవజీవన్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ పురస్కార కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు జిల్లా ముఖ్య నేతలు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని, లేదంటే తిరుగుబాటు తప్పదని హెచ్చరించింది బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. సామాజిక న్యాయ పోరాట సభ పేరుతో నల్గొండలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటెలెక్చువల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులతో పాటు వివిధ పార్టీలు, సంఘాలకు చెందిన బీసీ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బీసీలకు అడుగడుగున అన్యాయం జరుగుతుందని, బీసీలకు రాజకీయాల్లో అవకాశాలు రాకుండా అగ్రకులాల నాయకులు అణగదొక్కుతున్నారని మండిపడ్డారు ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యులు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండల కేంద్రాలలో ఆదివాసీ సంప్రదాయ పద్ధతుల్లో కోయ నృత్యాలు చేస్తూ జై ఆదివాసీ అంటూ నినాదాలతో ర్యాలీ కొనసాగింది. అనంతరం కొత్తగూడ మండల కేంద్రంలోని కుమ్మరంభి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు తుడుందెబ్బ జాతీయ అధ్యక్షుడు వటం ఉపేందర్, ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, భవిష్యత్తు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3 రద్దుతో ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ యువతలో తీవ్ర ఆందోళన నెలకొందన్నారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగులు తిరగబడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉద్యోగ ఖాళీలను గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉద్యోగాల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమను ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 118వ వార్షిక బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. సింహవాహిని అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు భక్తజనం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి దేవాలయం తరపున తొలి బోనం సమర్పించారు. రాత్రి 10:30 గంటల వరకు అమ్మవారికి బోనాలు, వడిబియ్యం, సారెలను సమర్పించడానికి భక్తులకు అవకాశం కల్పించారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రేపు రంగం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర కూడా నిర్వహించనున్నారు. ఉమ్మడి దేవాలయాల తరపున లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయం నుంచి ఢిల్లీ గేట్ వరకు ఘటాల ఊరేగింపు నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం లాల్ దర్వాజాకు ఆర్టీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. లాల్ దర్వాజా మోడ్ నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అటుగా వచ్చే వాహనాలను చిత్రనాక నుంచి డైవర్ట్ చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం లాల్ దర్వాజా మోడ్లో 2.5 ఎకరాలను వినియోగిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా 2,500 మందికి పైగా పోలీసులు 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నగరంలోని పలు ఆలయాలను సందర్శించి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొదట నాంపల్లిలోని ఏడుగుళ్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత చార్మినార్ వద్ద శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఓల్డ్ సిటీలోని బంగారు మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అక్కన్న మాదన్న మహంకాళి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అటు నుంచి మీరాలం మండి శ్రీ మహంకాళి అమ్మవారిని, అక్కడ నుంచి అంబర్పేటలోని శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. రామ్నగర్ డివిజన్ రేషం మల్లేష్ నివాసంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలోని శ్రీ కనకాల కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారిని, అనంతరం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ. దర్శకుడు సందీప్ రెడ్డి వగ్గ అమ్మవారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఆషాఢ బోనాలతో బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం కిటకిటలాడింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. పోతురాజుల విన్యాసాలు, భక్తుల ఆటపాటలతో ఆలయం వద్ద పండగ వాతావరణం ఏర్పడింది. అమ్మవారిని దర్శించుకుని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ముత్యాలమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ, నల్లపోచమ్మ ఇలా ప్రతి అమ్మవారి దేవాలయ అలంకారానికి డబ్బులిచ్చి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారన్నారు. బోనాల పండుగ సందర్భంగా కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయంలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు మాధవరం కృష్ణారావు దంపతులు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని చిత్తారమ్మ అమ్మవారిని ప్రార్థించారు మాధవరం కృష్ణారావు. బోనాల పండుగ సందర్భంగా మల్కాజ్గిరిలోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సఫిల్గూడలోని కట్టమైసమ్మ దేవాలయాలలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు క్రమ పద్ధతిలో అమ్మవారిని దర్శించుకునేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలో బోనాల పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అమ్మవారి ఆలయాలను సందర్శించి పూజలు నిర్వహించారు. భక్తులను, స్థానికులను పలకరించి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మల్లారెడ్డి ఆకాంక్షించారు. హైదరాబాద్ గడ్డి అన్నారం డివిజన్లోని పిఎన్టీ కాలనీలో 39 అడుగుల మట్టి గణేష్ విగ్రహానికి కర్ర పూజ చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించాలని అన్నారు. మట్టి గణపతి విగ్రహాలను ఇంట్లోనే నిమజ్జనం చేసి ఆ మట్టిని పెరట్లో మొక్కలు పెంచేందుకు ఉపయోగించాలన్నారు. గత 9 ఏళ్లుగా శ్రీ గణేష్ భక్త యువ మండల్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహం ఏర్పాటు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఊర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల మధ్య పోతురాజుల విన్యాసాలతో గ్రామ దేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవార్లను ఊరేగించారు. భజన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వనభోజనాలు ఏర్పాటు చేశారు. యాదాద్రి పోటెత్తింది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుంది. స్వామివార్ల దర్శనం కోసం క్యూ లైన్లో భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసర ప్రాంతమంతా రద్దీగా మారింది.
కామారెడ్డి జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేగింది. తాడ్వాయి మండలం పల్లెగడ్డ తాండాలోని ఓ వ్యవసాయ భూమిలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డికి చెందిన పార్సీ లక్ష్మి అనే మహిళ క్షుద్ర పూజలు చేస్తుందంటూ తండావాసులు ఆరోపిస్తున్నారు. భూ తగాదాల నేపథ్యంలోనే ఈ పూజలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై తాడ్వాయి పోలీస్ స్టేషన్లో తాండావాసులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన ధీరుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను నాగర్ కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రాంతంలో అణగారిన వర్గాల ప్రజలకు అండగా నిలిచిన ప్రజా పోరాట యోధుడు పండుగ సాయన్న అని పేర్కొన్నారు. నిజాం పాలన కాలంలో పేద ప్రజలపై జరుగుతున్న దోపిడీ అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడని కొనియాడారు. పేదల పక్షాన నిలిచి సామాజిక న్యాయం కోసం పోరాడిన ఆయన ధైర్య సాహసాలు నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట బస్టాండ్ వద్ద చెత్తా చెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతున్న అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 20వ వార్డు మారుతినగర్ కాలనీలో నెలకొన్న ఈ పరిస్థితిపై ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలం నీళ్లు నిలవడంతో పాటు పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగిపోవడంతో దోమలు ఈగల బెడద ఎక్కువైందని అంటున్నారు. దీనికి తోడు ఆ ప్రాంతం కుక్కలకు పందులకు నెలవుగా మారిందని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు వలపని పట్టుకున్నారు. మంచిర్యాల నుండి శ్రీరాంపూర్ ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్పై కేసు నమోదు చేశారు. యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలోని వేటుకూరి కెమికల్ ల్యాబ్లో అక్రమంగా డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్, 40 కిలోల అసిటోన్ లిక్విడ్ డ్రగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి ఒక ఫార్చ్యూనర్ కారు, డ్రగ్ తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా మూసివేసిన ఈ కెమికల్ ల్యాబ్లో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేసి గోవా, నాగపూర్ ప్రాంతాలకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో 10th ఇంటర్ విద్యార్థుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగాయి. ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. వారికి సర్ది చెప్పబోయిన ప్రిన్సిపాల్ను విద్యార్థులు తీవ్రంగా దుర్భాషలాడారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి జిల్లా విద్యుత్ నగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసిన దుండగులు ట్రాన్స్కోలో లైన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సురేష్ ఇంట్లోకి చొరబడ్డారు. పని నిమిత్తం కుటుంబ సభ్యులంతా కలిసి వరంగల్కు వెళ్లారు. ఇదే అదునుగా దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారం, 30 తులాల వెండి, 90,000 రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో పెను ప్రమాదం తప్పింది. నాచారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి తిరిగి ఖమ్మం వస్తున్న భక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న కారు రహదారిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ వద్ద వరద నీటిలో చిక్కుకుంది. వరద ఉధృతికి కొట్టుకుపోతున్న ఓ మహిళను స్థానిక రైతులు కాపాడారు. అనంతరం ట్రాక్టర్ల సాయంతో కారును బయటకు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ స్పోర్ట్స్ షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా చెలరేగిన మంటలో పెద్ద ఎత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. తమిళనాడులోని కరుంగ పూణేలో ప్రమాదవశాత్తు శిక్షణ విమానం నెలకొలింది. బారామతిలో కార్బర్ ఏవియేషన్కు చెందిన ఒక ప్రైవేటు శిక్షణ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. చికిత్స కోసం పైలట్ను ఆసుపత్రికి తరలించారు. జవహర్ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. నీటి సంపులో పడి ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని దమ్మాయిగూడ ఓల్డ్ విలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ శివారులోని పంట పొలాల్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మహిళను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు గుర్తించారు. సంఘటన స్థలాన్ని సిపి సాధన రేష్మి పెర్మాల్, ఏసీపీ రవీందర్ రెడ్డి సందర్శించారు. ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఢిల్లీలోని ప్రధాన ప్రాంతాలు తడిసి ముద్దవుతున్నాయి. ఆర్కేపురం, మేరీమార్గ్, దౌలాకువాన్, సౌతీ మోతీబాగ్, నార్త్ ఢిల్లీ, కాశ్మీర్ గేట్, కన్నాట్ ప్లేస్, కుతుబ్ మినార్, కరోల్ బాగులు నీట మునిగాయి. వరద నీరు ముంచెత్తడంతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ను వరుస క్లౌడ్ బరస్టులు వణికిస్తున్నాయి. నెల రోజుల్లో 35కు పైగా మెరుపు వరదలు సంభవించాయి. మేఘా విస్ఫోటనాలతో పూంచ్, రాజౌరి, కిష్తవార్, పహల్గాం జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తాజాగా ఉరీలోని లచిపోరాలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వర్షాలు, వరదలతో నదులు ఉప్పొంగి మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోయాయి. భీకర వర్షాలు, మెరుపు వరదలతో కాశ్మీర్ లోయ అల్లకల్లోలంగా మారింది. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితులను సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నాయి. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉప్పొంగుతున్నాయి. చిక్కమంగళూరు జిల్లాలో ఉన్న హెబ్బే జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. కమెన్గుండి హిల్ స్టేషన్కు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ కాఫీ తోటలో ఉన్న ఈ జలపాతం 551 అడుగుల ఎత్తు నుండి కిందికి ప్రవహిస్తుంది. అయితే ఈ జలపాతం 2గా చీలి దొడ్డ హెబ్బే, చిక్క హెబ్బే జలపాతాలుగా విడిపోయి ప్రవహిస్తుంటాయి. ఇక్కడ కనువిందు చేసే దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు బారులు కడుతున్నారు. కర్ణాటకలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉడిపి జిల్లా ఆగుంబే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వారాహి నది పోటెత్తుతుంది. దీంతో కఠిన మడికే జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుంది. నదీ ప్రవాహ ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు చేశారు. కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ నుండి దూసుకొస్తున్న వరద ప్రవాహంతో అతిరాపల్లి జలపాతం జలకళను సంతరించుకుంది. భారతదేశ నయగరగా పిలువబడే అతిపెద్ద జలపాతం ఇది. త్రిశూర్ జిల్లాలో చలకుడి నదిపై 80 అడుగుల ఎత్తు నుండి కిందకు ప్రవహించే ఈ జలపాతం ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పశ్చిమ కనుమల పచ్చని అడవుల మధ్య విస్తరించి గర్జించే దారులతో అద్భుతంగా కనువిందు చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, దాదాపు ఆయన చనిపోయినట్లేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఆ దాడుల్లో ఆయన గుర్తుపట్టలేని విధంగా తయారయ్యారని అన్నారు. అయతుల్లా ఖమేనీ అంత్యక్రియల్లో గానీ, భార్య అంత్యక్రియల్లో గానీ ముస్తఫా కనిపించకపోవడానికి అదే కారణంగా భావిస్తూ అనేక వార్తలు వెలువడ్డాయి. ముస్తఫా ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. హెజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ప్రతీకార దాడులు చేసింది. ఇటు ఇజ్రాయెల్ ఆరోపణలను ఖండించిన హెజ్బుల్లా ఐఈడీ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా 10 మంది వరకు మృతి చెందారు. డాల్ఫిన్ తుపాను డ్రాగన్ కంటే చైనాను వణికిస్తుంది. ఈ తుపాను ముప్పు కారణంగా షాంఘైలోని 2 ప్రధాన విమానాశ్రయాల్లో 1300కు పైగా విమానాలు రద్దయ్యాయి. తైపీతో సహా ఉత్తర తైవాన్కు తాకిన ఈ తుపాను అక్కడ భారీ వర్షాలకు కారణమైంది. ఈ తుఫాన్తో ఇప్పటికే షాంఘై, బీజింగ్లలో వర్షాలు దంచికొడుతున్నాయి. వీధులు, చెరువులను తలపిస్తున్నాయి. చైనా తీర ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉంది. డాల్ఫిన్ తుపానుతో గరిష్టంగా గంటకు 162 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షం కురిసే ప్రమాదం ఉంది. దీనివల్ల తీవ్రమైన వరదలు ముంచెత్తే అవకాశం ఉంది. ఇది న్యూస్ ఎక్స్ప్రెస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.